Internal paper 2లో 9th problem. Design a septic tank for 100 users in a hostel. Assume per capita water demand. వాడు క్వశ్చన్లో చూసుకుంటే అజ్యూమ్ అంటుండు. అజ్యూమ్ అంటే ఏమైనా చేసుకోవచ్చు, ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ మనము ఫార్ములా చూసుకుందాం. ఫార్ములా ఏంటంటే V = Q into DT discharge into detention time plus Q people into sludge into time TC అంటుంది. అండి TC అంటే నాకు కూడా తెలియదు ఏమంటారు. ఇది ఫార్ములా, ఇది మెయిన్ ఫార్ములా. దానికి ఎక్స్టెన్షన్ A = వెలాసిటీ బై హెడ్ ఏందో నాకు తెలియదు, డెప్త్ తెలీదు. దాని తర్వాత L/B = 4 అనుకోవాలి. అప్పుడు L అనేది 4B అవుతుంది, B అనేది B లాగా ఉంటుంది. ఇవి మెయిన్ థింగ్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో పక్కకు రాగానే మెయిన్ స్టార్టర్స్. డిజైన్ ఆఫ్ సెప్టిక్ ట్యాంక్. దాంట్లో పీపుల్ 100 వాడు ఇచ్చిండు, క్వశ్చన్లో ఇచ్చిండు 100 అని చెప్పి. దాని తర్వాత సీవర్ సప్లై పర్ డేకి 120 mgl రాసుకోండి. దాని తర్వాత స్లడ్జ్ 30, డిటెన్షన్ టైం 36 hours, డెప్త్ అనేది 1.5 H. నాకు తెలియదు డెప్త్ ఏందో అది. L/B ఇందాక చెప్పినట్టు L/B = 4, TC టైం 1 year. దాని తర్వాత అజ్యూమ్ చేసుకోరా బాబు, చేసుకో. ఫార్ములా V = డిశ్చార్జ్ అండ్ డిటెన్షన్ టైం ప్లస్ పీపుల్ ఇంటూ స్లడ్జ్ ఇంటూ టైం. అప్పుడు మనము ఫస్ట్ డిశ్చార్జ్ కనుక్కోవాలి. క్యూ అంటే ఏంది, పీపుల్ ఇంటూ 120. ఒక మనిషికి ఎంత సీవర్ అనేది అంటే తెలియదు కానీ ఏదో ఒకటి, పీపుల్ ఇంటూ 120 ఇది చేస్తే 12,000 వస్తుంది. దాన్ని పర్ డేకి కన్వర్ట్ చేసుకుంటే సంథింగ్ క్యాలిక్యులేట్ చేస్తే 0.5 వస్తుంది. బట్టి అది సంబంధం లేదు దాని తర్వాత. దాని తర్వాత క్యూ ఇంత వచ్చింది, 0.5 వచ్చింది. DT 36, క్యూ స్మాల్ క్యూ 100, స్లడ్జ్ SL ఏమో 30, TC ఏమో 1. ఫార్ములాకు రాగానే QDT ప్లస్ QSL TC 0.5 m/s ఇంటూ 36 ప్లస్ 100 ఇంటూ 30 లీటర్ పర్ డే ఇది ఇంటూ 1. అయితే 0.5 ఇంటూ 36 చేస్తే 18 వస్తుంది. ఇది 18 m/3, ఎందుకంటే m/3 ఉంది కాబట్టి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, 100 ఇంటూ 30 చేస్తే 3,000 వస్తుంది అని చెప్పి. ఆ 3,000 లీటర్ పర్ డే, కానీ దాన్ని మీటర్లో కన్వర్ట్ చేస్తే 3 meters అవుతుంది. అప్పుడు 18 + 3 21 m3. వెలాసిటీ ఇంత, ఇట్లా సరే వాల్యూమ్ అవుతుంది, నాకు తెలియదు ఏదో ఒకటి V అని గుర్తుపెట్టుకోండి, V. దాని తర్వాత ఏరియా = వాల్యూమ్ బై H. వాల్యూమ్ ఇది, ఎస్ వాల్యూమ్ బై H. మనకి H క్వశ్చన్ మనం అసెప్ట్ చేసుకున్నాం 1.5 అని చెప్పి. 1.5 = V/H. H ఎంత, అదే V ఎంత 21, H 1.5. అప్పుడు ఏ చేస్తే ఏరియా ఏమో ఇంత వచ్చింది. ఏరియా గుర్తుపెట్టుకోండి. ఏరియా రాగానే ఏరియా = లెంత్ ఇంత పెడుతుంది, మనకు గుర్తుంది కదా. లెంత్ ఏమో ఇట్లా కన్వర్ట్ చేసుకున్నాం కదా, 4B అని చెప్పి. సో 14 m² ఇంటూ L 4B ఇంటూ B అది చేస్తే మనకి సంథింగ్ ఇదే. ఇంకా B = √14/4. √14/4 చేస్తే మనకు ఆన్సర్ B ఇంత వస్తుంది, 1.87. ఇంకా B L ఆటోమేటిక్గా అంతే, ఇంకా ఏముంది. L 4 × B చేస్తే మనకి 4 × B 1.87 చేస్తే L 7.48 వస్తుంది. ఇంతే ప్రాసెస్. ఫస్ట్ ఫార్ములా రాసుకో, ఏరియా వాల్యూమ్ బై H. ఇది ఈ రేషియో గుర్తుంచుకో. ఇది గుర్తుంచుకోకపోతే ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఇంకా అజ్యూమ్ ఇక రేపు ఏ క్వశ్చన్లో ఎంతమంది 100 మెంబర్స్కి ఇచ్చినా 200 మెంబర్స్కి ఇచ్చినా కానీ సేమ్ ఇంతే అజ్యూమ్ చేసుకోండి. ఎందుకంటే దానికి స్పెసిఫిక్ లిమిట్ ఉంటుంది. 120 సీవర్ 120, స్లడ్జ్ 30, డిటెన్షన్ టైం 36. ఈ బట్టి పట్టేయాలి అంతే. బట్టి పట్టకపోతే ఇంకెవడేం చేయలేడు. బట్టి పట్టాలి. ప్రాబ్లమ్ సేమ్ టు సేమ్ చేసుకోవాలి. ఫుల్ మార్క్స్ వస్తాయి దీనికి, అంత ప్రాబ్లం ఇది.